నేను ఇప్పుడు అదే చేస్తున్నాను. ఎప్పుడైనా ఎక్కడైనా మీ పాత మ్యాగజైన్ ఇచ్చేసి కొత్త టాయిలెట్ పేపర్స్ తీసుకోండి. ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే. ఎప్పుడు మన చుట్టే తిరుగుతున్నాడు. సరే, ఆ తర్వాత ఏం మాట్లాడారో సరిగ్గా చెప్పు. వ్యాన్ సౌండ్ లో మీరు మాట్లాడేది నాకు వినిపించలేదు. అంటే అది ఒకవేళ ఎప్పుడైనా డబ్బులు సంపాదించే అవకాశం అయి ఉంటుందా? అవునా? డింగ్ 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 డింగ్. ఎక్కడైనా ఎప్పుడైనా ఒక నింజా చూడండి. నిద్రపోతుంది, ఎంత అందంగా ఉన్నాడు. ఇలా కూడా నిద్రపోతారా? కదూ. సారీ, ఇక్కడ ఇవాళ టెన్నిస్ ఆటకి సెలవు అనుకున్నాను, అందుకే నిద్ర. పర్వాలేదు, కానీ నువ్వు చాలా గ్రేట్. నాకు తెలియాలి. నాకు బాగా అర్థమైంది. ఎక్కడైనా ఎప్పుడైనా అమ్మాయిల్ని అట్రాక్ట్ చేసే టెక్నిక్ అది. ఇప్పుడు చెప్తా. డింగ్ డింగ్. హఠోరి, హఠోరి, ఇప్పుడు నువ్వు పక్షుల్ని పట్టే నింజా టెక్నిక్ చేస్తున్నావా? ఇంత చల్లటి నీళ్ళలో ఉన్నావేంటి? ఏంటి వీళ్ళు ఈ మధ్య నన్ను ప్రశాంతంగా వదలట్లేదే. నిద్రపోతావా? ఇది ఎక్కడైనా ఎప్పుడైనా నిద్రపోయే నింజా టెక్నిక్. ఇప్పుడే లోపలికి వెళ్ళి నిద్రపోదాం అనుకున్నాను. నీటి లోపల ఎలా నిద్రపోతావు? అయినా నీళ్ళలో ఎలాగరా నిద్ర పడుతుంది? నీటి లోపలికి వెళ్ళి నిద్రపోవడం చాలా సులువే గాని పక్షులున్న చోటుకెళ్ళి నిద్రపోవడమే చాలా కష్టం. మీరు రాకముందు కూడా అదే ట్రై చేస్తున్నాను. మీరొచ్చి డిస్టర్బ్ చేసేశారు. మన శత్రువు ఎప్పుడు ఎక్కడ ఉంటాడో చెప్పలేం కదా, అందుకే. గుంపులుగా ఉన్న పక్షుల మధ్యలో ఎవరైనా నిద్రపోతారని ఎవ్వరూ ఊహించలేరు. అది మాత్రమే కాదు, నాకు నచ్చని కప్పలు నీటిలో ఉన్న పక్షుల దగ్గరికి రావు. అది కూడా ఒక కారణమే. అలాగా? మేమందరం తెలియకుండా శబ్దం చేస్తూ వచ్చేసాం. సారీ. పర్లేదు పర్లేదు, మామూలుగా పక్షులకి తెలివితేటలు కొంచెం ఎక్కువే. నేను మాత్రం పక్షుల మధ్యలో నిద్రపోయాననుకో, అది నేను పెద్ద విజయం సాధించినట్టే. కానీ ఆ విజయం సాధించడమే చాలా కష్టం. అయినా నేను సాధిస్తా. వాడి టెక్నిక్ తెలిసింది. ఇదిగో అమ్మాయిలంతా ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు మనం ట్రై చేద్దామా? ఏమంటావు బాస్? అమ్మాయిలందరూ రండి. ఇంత చక్కనైన మ్యూజిక్ ని మీరు ఎప్పుడైనా విన్నారా? వినండి, మనసుకి చాలా ఆనందంగా ఉంటుంది. అమ్మాయిని పడగొట్టాలంటే ముందు మూడ్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు చూడండి. హఠోరి, నా నింజా టెక్నిక్ సత్తా ఏంటో నీకు చూపిస్తా. నెక్స్ట్ ఐటమ్. ఇవన్నీ మీకోసమే తెచ్చాను. తీసుకోండి, మనస్ఫూర్తిగా ఇస్తున్నాను. తీసుకోండి తీసుకోండి. అమ్మాయిల మధ్యలో నించుని వాడు ఏం చేస్తున్నాడు? తీసుకో తీసుకో. దెమ్మ తిరిగిందా హఠోరి? ఎక్కడైనా ఎప్పుడైనా అమ్మాయిలు పడగొట్టే టెక్నిక్ ఇదే. మాకి ఏమంటున్నావు నువ్వు? అర్థం కాలేదా? హే అమ్మాయిలు, మీ ఫేవరెట్ హీరో ఎవరో చెప్పండి. నేనా హఠోరియా? విన్నావుగా హఠోరి, ఇక వెళ్ళొస్తాను. బాబా. కెముమాకి ఏం చేస్తున్నాడు? ఏదో నాకు పోటీగా వచ్చినట్టు చేస్తున్నాడే. నాకు సందేహంగా ఉంది. కెముమాకి ఏదో తప్పుగా అర్థం చేసుకున్నాడు. అమ్మాయిలందరూ రండి, చక్కనైన మ్యూజిక్ ని వినండి. ఏంటి అన్ని ఇటువైపే చూస్తున్నాయి? ఇదిగో తినండి, బాగా తినండి, ఫుల్గా తినండి. ఈ గిఫ్ట్లన్నీ మీకే అందమైన అమ్మాయిలు. తీసుకోండి, కాదనకండి. ఇదిగో తీసుకోండి, అందరూ తినండి. పక్షులు ఇవన్నీ కడుపు నిండా తింటే బాగా నిద్రపోతాయి. ఆ సమయాన్ని నేను వాడుకుంటాను. డింగ్ డింగ్. నేను సాధించాను.
ప్రియమైన కిముమాకి, ఆ రోజు నాకు మంచి మార్గాన్ని చూపించావు, చాలా థ్యాంక్స్. ఎప్పుడైనా ఎక్కడైనా నిద్రపోయే నింజా టెక్నిక్ ని నీ వల్లే నేర్చుకున్నాను. నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు. ఇట్లో హటోరీ అటోరిక పెట్టుకోవద్దంటే నా మాట వినలేదు కదా అయ్యో, బాస్. నాకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చావా? నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మీరే ఊహించుకున్నారు. నోర్మోయ్, నువ్వు ఒక శిష్యుడా? ఏ పని సరిగ్గా చేయలేవు, ఎందుకు పనికి రావు? నింజా టెక్నిక్ ఆఫ్ హైబర్నేటింగ్ ఇన్ వింటర్. డింగ్ డింగ్. షిన్జు, షిషిమారు, వచ్చేటప్పుడు తలుపు మూసిరావచ్చు కదా హటోరి. ఇద్దరు లేవండి, బయటికి రండి. ఒకసారి చెప్తే మీరిద్దరు వినరా? లేవండి, బయటికి రండి. ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి కదా, బయటికి రండి, లేవండి. చలిలో కప్పలా బేర్లా హైబర్నేట్ అవ్వాలనుందా నీకు? ఏంటి మీరందరూ ఇంత బద్ధకంగా ఉన్నారు? ఈ చలికాలంలో పిల్లలంటే బయటికి వచ్చి ఆడుకోవాలి, తెలుసా? ఓ చాలా చలిగా ఉంది. ఈ రూమ్ కొంచెం వెచ్చగా ఉంది, ఇక్కడే కూర్చుందాం. మీరిద్దరు కూడా హైబర్నేట్ అవ్వాలని ఈ రూమ్ కి వచ్చేసారా? ఏంటి హైబర్నేటా? అది కూడా మంచిదే. చలికాలం మొత్తం నిద్రపోతే ఎంత బాగుంటుంది కదూ. అవును, వేడిగా ఏదైనా తినాలనుంది. హటోరి, నీ నింజా టెక్నిక్ ని ఉపయోగించి ఏదైనా ఐడియా వేవా? అవును హటోరీ. ఏంటి? లేదు లేదు, నేను ఊరికే చెప్పాను, వంట నాకు రాదు. ఏమిటి హైబర్నేటింగ్? అవును, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హైబర్నేట్ చేసుకోవాలని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇదే మంచి అవకాశం. హటోరీ వాళ్ళ ఇంట్లో అందరూ హైబర్ని చేస్తే యూమికోతో తిరగడానికి నాకు చాలా బాగుంటుంది. హాహా, వేడి వేడి ఇడ్లీలు. చాలా థ్యాంక్స్ కిమమ్మాకి. థ్యాంక్స్ అవి ఇవి ఎందుకంటే నేను తింటుంటే మీరే గుర్తుకొచ్చారు. ఇచ్చేసి వెళదామని వచ్చాను. అప్పుడప్పుడు ఓ, తప్పకుండా ఆంటీ. వస్తాను. అందులో మత్తు మందు కలిపానని వాళ్ళకేం తెలుసు. అది తిన్న తర్వాత అందరూ కళ్ళు తిరిగి పడిపోతారు. చూడముచ్చటగా ఉంది సీను. ఈ రైస్ డంప్లింగ్స్. నింజా టెక్నిక్ ఆఫ్ స్లీపింగ్. మీరందరూ బాగా చూడండి. నిద్రపోండి. బేర్ ఫ్యామిలీ ఇప్పుడు హైబర్నేట్ చేస్తుంది కదా. అందరూ వచ్చి ఇక్కడ చక్కగా నిద్రపోండి. వెరీ గుడ్. ఎలాగో వీళ్ళు హైబర్నేట్ చేయాలనుకున్నారు. వెరీ గుడ్. నింజా టెక్నిక్ ను ఉపయోగించి ఫ్యామిలీ మొత్తాన్ని హైబర్నేట్ చేసేసాం. కానీ హటోరీ ఒకడే మిస్ అయ్యాడే. అరే పాస్! ఈ క్లైమేట్ లో ఎంత పరిగెడితే అంత మంచిది. ఎక్కడ అందరూ? అరే, నా కోసం ఇడ్లీ పెట్టారా? చాలా బాగుంది, నేను ఒకటి తీసుకుంటాను. డింగ్ డింగ్. కెముమాకి ఇక్కడ దాక్కున్నాడంటే ఏదో జరిగి ఉంటుంది. ఓ, నిద్ర వస్తోంది. ఏ హటోరీ, ఎలా ఉన్నావు? దీన్ని చూడు హటోరీ, నువ్వు ఒక బేర్. దీన్ని చూసి నిద్రపో, బాగా నిద్రపో. ఎలుగుబట్టిగా వద్దు, వేరే ఏదైనా చేయండి. నువ్వు చెప్పేది కూడా కరెక్టే హటోరీ. నువ్వు ఒక కప్పలా మారాలి. చూడు, కప్పలా మారాలి. ఒక కప్ప. ఏయ్, ప్రసాదించాం. నువ్వు ఇప్పుడు కప్పవి, వెళ్ళి హైబర్నేట్ అవ్వు, వెళ్ళు, పో. సరే, వసంతకాలం వచ్చేంత వరకు నువ్వు హ్యాపీగా నిద్రపో. వస్తాను. డింగ్ డింగ్. ఇడ్లీలో మత్తు మందు కలిపి శత్రువులకి ఇవ్వడం మంచి విషయమే, కానీ మనకెందుకు ఇచ్చాడు? డింగ్ డింగ్. కెనిచి, షిన్జు, షిషిమారు, లేవండి. వీళ్ళ మొహాలు చూస్తే హిప్నటైజ్ అయినట్లేదే. ఏదో ఒకటి చెయ్యాలి. డింగ్ డింగ్ డింగ్. డింగ్ 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 డింగ్. డింగ్ 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 డింగ్. బాబోయ్, ఈ వసంతకాలం రావడానికి ఇంకా చాలా రోజులున్నాయి. ఇప్పుడేం చేయాలో నాకు తెలియట్లేదే. ఐడియా వచ్చింది. వసంతకాలం వచ్చినట్టే. డింగ్ 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 డింగ్. అన్ని రెడీగా ఉన్నాయి. ఇప్పుడు నాకు సహాయం కావాలి. దానికి కెముమాకిని ఇక్కడికి రప్పిస్తాను. వస్తాడు, రాకుండా ఎక్కడికి వెళ్తాడు? ఇవాళ యూమికోతో డేటింగ్ వెళ్తున్నారా బాస్? డింగ్ 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 డింగ్. ఖా! వీళ్ళిద్దరు బటర్ఫ్లై లా మారే నింజా టెక్నిక్. కళ్ళు తిరుగుతున్నాయి. మేము సీతాకోకచిలుకలం. బటర్ఫ్లై లా మారాక ఇద్దరు చక్కగా ఉన్నారు. ఇప్పుడు ఉందిరా మీకు. మేము సీతాకోకచిలుకలం.
అందమైన సీతాకోక చిలుకల. ఒరి బాబా ఏంటిది ఆ, వీళ్ళిద్దరేంటి అచ్చు బటర్ఫ్లై లాగే మారిపోతున్నారు డింగ్ 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 డింగ్. లేట్ అయినందుకు సారీ. ఇప్పుడు హటోరీ చేస్తాడు వసంతకాలం వచ్చే నింజా టెక్నిక్. డింగ్ 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 డింగ్. వసంతకాలం వచ్చేసేయ్. డింగ్ 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 డింగ్. వసంతకాలం వచ్చేసింది. డింగ్ 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 డింగ్. మేము సీతాకోక చిలుకలం, రంగురంగుల సీతాకోక చిలుకలం. మేము సీతాకోక చిలుకలం, అందమైన సీతాకోక చిలుకలం. మేము సీతాకోక చిలుకలం, అందమైన సీతాకోక చిలుకలం. ఇప్పుడు అందరూ చూడండి. ఎందుకు ఇలా జరిగింది? మనమేంటి ఇలా ఉన్నాం? కెమ్ముమాకి ఇలా చేశాడా? యుమికోతో డేటింగ్ వెళ్ళడానికి ఇలా చేశాడా? కెమ్ముమాకి మేము ఎండాకాలంలో వస్తాం. మేము ఎండాకాలంలో వస్తాం. కటోరీ నా ప్లాన్ అంతా పాడు చేశాడు. కెనిచి లోపలికి రా, బయట నుంచి